పొద్దున్నే మంచిగా బ్రేక్ఫాస్ట్ తింటేనే రోజంతా చాలా యాక్టివ్ గా అనిపిస్తుంది. ఎప్పుడు దోశ ఇడ్లీయే కాకుండా ఈ పెరుగన్నం ట్రై చేయండి. కడుపులో చల్లగా కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీ పాతకాలం నాటితే అందరికీ తెలిసిందే, కానీ మరొకసారి మీకోసం చూపించబోతున్నాను. నైట్ తిన్న అన్నం మిగిలిన లేదా ఒక ముద్ద ఎక్కువే వండుకొని ఆ అన్నంలో గోరువెచ్చని పాలు పోసి కొద్దిగా నీళ్లు కూడా వేసి తోడు కోసం మజ్జిగ కానీ పెరుగు కానీ వేసి ఒకసారి అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి 2 వేసి ఉల్లిపాయ ముక్కల్ని 4 పద్దలుగా కట్ చేసి వేసుకోండి. పెరుగు అనేది మంచిగా తోడుకోవటం కోసం ఎండుమిర్చి వేయడం మాకు అలవాటు. మూత పెట్టేసి ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేసి చూసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు మంచిగా నానాయి. చూసారా ఎంత ఫ్రెష్ గా, చూడటానికి చాలా క్రీమీ టెక్స్చర్ లాగా ఉంది కదా. కొంచెం ఉప్పు కూడా వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసి హ్యాపీగా ఒక ప్లేట్ లోకి తీసుకొని పచ్చి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొరికి తింటే ఉంటుంది అమృతం అంతే. మా నానమ్మ చేసే ఈ రెసిపీ ఈ రోజు మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఈ రెసిపీ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి.